నేను మీ లక్ష్మిని. నైట్ నేను ఏం తినబోతున్నానో ఏం చేయబోతున్నానో చూపిస్తాను రండి. స్టవ్ మీద ప్యానం పెట్టానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం తక్కువగా ఆయిల్ వేస్తానండి. ఆయిల్ అయితే వీటెక్కిందండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కొంచెం జీలకర్ర కూడా వేసానండి. నా స్టైల్ ఉప్మా చేసుకుంటున్నానండి నా వరకే. మా ఆయనగారు మా పిల్లలు అందరూ భోజనం చేస్తారండి. నాకు ఎందుకో ఈరోజు భోజనం చేయబుద్ధి కావట్లేదు నైట్కి, అందుకని నా వరకు కొంచెం ఉప్మా చేసుకుంటున్నానండి. ఇది నా స్టైల్ ఉప్మా అండి. పోపులన్నీ వేసిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అన్నీ వేసేద్దామండి. అంటే ఉప్మాలో రకరకాలు చేసుకుంటారండి. నేను ఈరోజు ఏంటో నాకు ఇలా చేసుకోవాలనిపించింది, అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. కొంచెం బాగా వేగిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకుందామండి, సాల్ట్. ఇది కింద పెట్టేద్దాము. బాగా ఇట్లా బాగా వేసుకోవాలండి. మనకు పోపు అనేది బాగా వేగితే బాగుంటుంది. మనం రకరకాల ఉప్మాలు చేసుకుంటామండి. ఒక్కో ఉప్మాకి ఒకలా వేసుకోవాలండి. మన సార్ చేసిన ఉప్మాకి కొంచెం పచ్చి పచ్చిగా వేపాను. ఇప్పుడు కొంచెం ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని నా వరకే చేసుకుంటున్నాను ఉప్మా. మా పిల్లలు, మా ఆయన గారు తినేసారండి, భోజనం అయిపోయింది. ఇదిగోండి నా వరకు, ఇదిగోండి ఉప్మా రవ్వ. ఇదైతే సరిపోద్దండి నాకైతే. ఇది పోపు కూడా వేగుతుందండి బాగాను. ఇంటికి నైట్ మీరేం తింటున్నారు? ఇంకా మా పెద్ద పాప వీడియో తీస్తుందండి నేను చేస్తుంటే. పోపు అయితే వేగుతుందండి. ఈరోజు ఎందుకో నాకు ఇలా ఉప్మా తినాలనిపించిందండి, అందుకని చేసుకుంటున్నాను. ప్లెయిన్గా కూడా చేసుకుంటారండి, కాయగూరలు కూడా ఏమి వేయకుండా. నేనైతే బంగాళదుంప, క్యారెట్ వేసానండి. అవి వేసుకోకుండా కూడా చేసుకుంటారు. నాకు ఎందుకో ఈరోజు ఇలా వేసుకోవాలనిపించి ఇలా చేసుకుని తినాలనిపించిందండి. అదే మీకు చెప్తున్నాను, నా స్టైల్ ఉప్మా అండి ఇది. ఉప్మా అయితే పోపు అయితే వేగిపోయిందండి. కొంచెం వాటర్ వేసుకుందాము. కొలతగా ఏమీ అవసరం లేదండి, కొంచెంగా చేసుకుంటున్నాం కాబట్టి. ఈ వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ అయితే సరిపోతుంది. మూత పెట్టేద్దామండి, మరిగిపోతుంది. మూత అయితే పెట్టేద్దాము. ఇలా కిచెన్ అంతా సర్దేస్తానండి. కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి, చల్లటి ఇవి కూడా తోమేస్తున్నానండి. మన కొరకలు వేసుకోవాలి కదండి, మళ్ళీ పిల్లలు కొద్దిగా లేదండి. 2 రోజులు హాలిడే వచ్చింది. ఇవి కడిగేసేసుకుంటే పని అయిపోతుంది. ముగ్గురు పాపలతో నేను వీడియో చేస్తున్నానండి. వాళ్ళని చూసుకుని, వాళ్ళకి స్కూల్ రెడీ చేసి, వాళ్ళకి అన్ని వండి పెట్టి స్కూల్కి పంపించి అలా చిన్న చిన్న వీడియోలు అయితే చేస్తున్నానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదైతే మరిగిపోతుందండి, ఇంకొంచెం మరగాలి. ఇలాగే ఎక్కడ సర్దిసుకుందామండి. ఇప్పుడప్పుడు సర్దుకోకపోతే ఇల్లంతా చిరాకుగా ఉంటుందండి. రూమ్ అంతా మాది చిన్న రూమ్ అండి, సింపుల్గా ఉంటుంది. అందుకనే ఎప్పుడప్పుడు
తోమేసేసుకుంటాను, బట్టలు ఉతికేస్తాను, ఇలా రూమ్ అంతా రెడీ చేసేస్తానండి. పోపు పోపు అయిపోయిందండి, వాటర్ వేసేసానండి. ఇప్పుడు నూక వేసేసి వేడివేడిగా తినేయడమేనండి. వాటర్ అయితే మరిగిపోతుంది. మా పాప చూస్తుందంటండి ఎలా ఉందన్నది. చూడు తల్లి, మా పాప చూస్తుంటండి ఎలా మరుగుతుంది ఏంటన్నది. ఇంకా మా పెద్ద పాప అండి. హాయ్ అందరికి చెప్పినానా? హాయ్ అందరికి. మా అమ్మ చాలా ఉప్మా బాగా చేస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక చూస్తుందండి, ఉప్మాంక చూస్తుంది. వాటర్ ఎప్పుడు మరుగుతాయా అని చూస్తుందండి. ఆల్రెడీ మరిగిపోతుందండి. నూక వేసేస్తాను. కలుపుతావా? మా పాప కలుపుతుందంటండి. కలుపుతల్లి. మళ్ళీ నవ్వుతుందండి మా పాప. మరిగిపోయిందన్న. ఇది పట్టుకొని నేను నూక వేసేస్తాను. మరిగిపోయింది ఆల్రెడీ. నూక కొంచెంగానే వేసానండి, కొంచెం లూజ్గా ఉంటుందని. ఎందుకంటే పలుచగా తినాలనిపిస్తుందండి, అందుకనే పలుచగా చేస్తున్నాను. ఇంతకీ మీరేం తిన్నారు? అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.